ఇక్కడ చూసారా మీరు చమ్కీలా ప్యాంటు వేసి అరేరే అన్నట్టు ఇక్కడ చమ్కిల్ ప్యాంట్ ఏం ప్యాంట్ రా ఇది అయ్యా స్వామి. అండ్ ఇక్కడ మనమైతే ఇప్పుడు బెంగళూరులోని కమర్షియల్ స్ట్రీట్కి వచ్చేసాము. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వీడియో ఫర్ ద పీపుల్ హూ ఆర్ లుకింగ్ ఫర్ ద షాపింగ్ ఇన్ బెంగళూరు అని చెప్పుకోవచ్చు. ఇది బెంగళూరులో మీరు ఏమైనా ఉన్నట్టయితే ఈ షాపింగ్ స్ట్రీట్కి మీరు కంపల్సరీ విజిట్ చేయాల్సిందే. ఇక్కడ దాదాపు మీకు 10 రూపాయల నుంచి 10,000, 20,000, 30,000 మీరు చెప్పుకోండి, అంత ధరకైతే మీకు బట్టలు అయితే దొరుకుతాయి. బట్టలు ఒకటే కాదు, షాపింగ్ ఏదైనా చేసుకోవచ్చు మీరు. అమ్మాయిలకైతే స్పెషల్లీ సూపర్గా ఉంటుంది. మనం ఇప్పుడు ఏదైతే చూస్తున్నాం అది వచ్చేసి కమర్షియల్ మెయిన్ స్ట్రీట్. ఇక్కడ అన్ని పెద్ద పెద్ద షోరూమ్స్ అయితే ఉంటాయి. మనకి ఆపోజిట్లోనే మనెవర్ షోరూమ్ అయితే కనిపిస్తూ ఉంది. ఈ స్ట్రీట్ అనేది మీరు వీక్ డేస్లో వచ్చినట్టయితే ఖాళీగా ఉంటుంది, వీకెండ్లో వచ్చినట్టయితే ఫుల్ రద్దీగా ఉంటుంది. అండ్ స్ట్రీట్ చూడడానికి అయితే చాలా క్లాసీగా ఉంది. పెద్ద పెద్ద షోరూమ్స్ అయితే మీకు కనిపిస్తాయి. అటువైపు ఇటువైపు చాలా పెద్ద షోరూమ్స్ అయితే కనిపిస్తాయి. మీరు ఏమైనా బైక్లో వచ్చినట్టయితే మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. కార్లో వచ్చినట్టయితే కొద్దిగా ఇబ్బంది అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ పార్కింగ్ చేసుకోవడానికి ఇలా సైడ్కి అయితే ఇలా వదిలారనమాట. వన్ సైడ్ ఆఫ్ ద స్ట్రీట్ని పార్కింగ్ వదిలారు, అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి నడవడానికి వదిలారు. అన్ని బ్రాండ్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. చాలా అంటే చాలా పెద్ద స్ట్రీట్ ఇది వచ్చేసి. మనం ఇప్పుడైతే ఇక్కడ పక్కన రైట్ సైడ్ ఏది చూస్తున్నామో ఇది వచ్చేసి మనం ఇప్పుడు గల్లీలోకి ఎంటర్ అవబోతున్నాము. ఇది వచ్చేసి స్ట్రీట్ మార్కెట్ అనమాట. మనం లోపల ఫస్ట్ స్టార్టింగ్లో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ పక్కన గాజులు అయితే అమ్ముతున్నారు. ముందు చూసుకున్నట్టయితే డ్రెస్సెస్ అమ్ముతున్నారు. చాలా అంటే చాలా డిస్కౌంట్లు ప్రైసెస్లో అమ్ముతారనమాట. 200, 250, 300 మీకైతే మీరు ఎంత నెగోషియేట్ చేస్తే మీకైతే అంత లాభం అనుకోవచ్చు. ఇక్కడ ఆడవాళ్ళకి అయితే పండుగ అనుకోవచ్చు. ఇక్కడ బ్యాగ్స్ అయితే ఉన్నాయన్నమాట రైట్ సైడ్. మనం ముందు చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా డ్రెస్ షాప్ ఉంది, పక్కన ఇంకొక పెద్ద డ్రెస్ షాప్ ఉంది. మొగాళ్ళకైతే చాలా తక్కువ ఆప్షన్స్ అని చెప్పుకోవచ్చు, కానీ ఆడవాళ్ళకైతే చాలా అంటే చాలా పెద్ద షాపింగ్ మార్కెట్ ఇది. మార్కెట్ మాత్రం మామూలుగా లేదనమాట. కళ్ళు మాత్రం జిగేలు అంటున్నాయి. ఆడవాళ్ళకైతే ఇది ఒక టెంప్టేషన్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడికి వచ్చారంటే వాళ్ళు మాత్రం జేబులు ఖాళీ చేసుకున్నట్లు పోరు. ఇక్కడ ఆపోజిట్లో చూసుకున్నట్టయితే మనకి ఎలాంటి మంచి మంచి బ్యాగ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఓన్లీ 300, 350, 200, 250 అంతే అండి. చాలా చీప్ అండ్ బెస్ట్. ఇదేంటి ఇంకా ముందుంది ముసళ్ళ పండుగ. ముందు చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఒక 99 బోర్డు అయితే కనిపించింది. ఇదేంట్రా 99 బోర్డుకే ఇంత మంచి మంచి డ్రెస్సెస్ వస్తున్నాయని అనుకుంటే అక్కడ పైన ఉన్న స్కార్ఫ్ అయితే 99 అంట. ఇక్కడ డ్రెస్సెస్ ప్రైస్ వచ్చేసి డిఫరెంట్, అది కూడా చాలా చీప్ అండి. 250, 300, 350 అంతే. మీకు ఏ షాప్కి వెళ్ళినా మీకు ఆ ప్రైస్లోనే మీకు డ్రెస్సెస్ అనేవి దొరుకుతాయి. చాలా అంటే చాలా తక్కువలో దొరుకుతాయి. అండ్ అలాగే ముందుకు మార్కెట్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ మనం పక్కన చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా మనకి బ్యాగ్స్ అయితే దొరుకుతున్నాయి. పక్కన చెప్పుల షాప్ అయితే ఉంది. ఇక్కడ పక్కన చూసుకున్నట్టయితే ఇంకొక చెప్పుల షాప్ ఉంది, ఇంకొక చెప్పుల షాప్ ఉంది. ఇక్కడ చూడండి అమ్మా, ఉంగరాలు, జిమ్కీలు, చెవులో పెట్టుకునేవి, చేతిలో వేసుకునేవి, దండలు అవన్నీ అమ్ముతున్నారు. కావాలంటే వచ్చి తీసుకోండి. ఎంత ఉండదు, ఒక 50 రూపాయలు, 60 రూపాయలు, 10 రూపాయల నుంచి స్టార్ట్ ఉంటుంది. అండ్ 100, 150 రూపాయలు ఉండొచ్చు మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు. బైరుటీలు చాలా చీప్గా అయితే దొరుకుతుంది. ఇక్కడ చూసారా మీరు చమ్కీలా ప్యాంటు వేసి అరేరే అన్నట్టు ఇక్కడ చమ్కిల్ ప్యాంట్ ఏం ప్యాంట్ రా ఇది అయ్యా స్వామి. అండ్ ఇక్కడ లోపల ఆల్రెడీ స్ట్రీట్ మీకు స్టార్ట్ అయిపోయింది చూడండి. ఆల్రెడీ ట్రాఫిక్ అనేది నార్మల్గా లేదనమాట, మొత్తం జామ్గా ఉంటుంది. ఇలాగే మనం తోసుకుంటూ వెళ్ళిపోవాలి లోపలికి. అండ్ మీకు చూపించాలి. ఇక్కడ ముందు చూసుకున్నట్టయితే మార్కెట్ అనేది చాలా క్లాసీగా అండ్ చాలా సూపర్గా అయితే ఉందన్నమాట. మనకి ఇక్కడ పక్కన డ్రెస్సెస్ అనేవి నార్మల్గా లేదనమాట. అమ్మాయిలకంటూ పండుగ అని చెప్పాను కదా ఆల్రెడీ, ఇది ఒక పెద్ద పండుగనే అమ్మాయిలకి. మీరు టైం అనేది మర్చిపోవాలి ఇక్కడికి వచ్చినప్పుడు. జస్ట్ షాపింగ్లోన మీ యొక్క టైంని మర్చిపోయి జస్ట్ షాపింగ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. కానీ డబ్బులు మాత్రం పెట్టుకోరండి, అంత ఎక్కువ ఖర్చు కాదు. మీరు ఏమైనా పెద్ద పెద్ద మాల్స్కి వెళ్తే ఒక 2 pairs 3 pairs తీసుకునే క్లాస్లోనే ఇక్కడ ఒక 4-5 pairs అయితే తీసుకోవచ్చు నాకు తెలిసినంత వరకు. అండ్ మీరు రెగ్యులర్గా నార్మల్గా యూజ్ చేస్తాను అంటే తీసుకోండి,
లేదా మీరేమైనా హై ఎండ్లో తీసుకోవాలి, మంచి తీసుకోవాలంటే లోపల షోరూమ్స్లో అయితే తీసుకోవచ్చు. అక్కడ మంచి డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ షోరూమ్స్ కూడా చాలా అవైలబుల్గా రండి. ఇక్కడ పక్కన ఒక మంచి షాప్ అయితే కనిపిస్తూ ఉంది. ప్రైస్ ట్యాగ్స్ అయితే వేసాడు అనమాట. లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు ప్రైస్ ట్యాగ్స్ ఎలా ఉన్నాయి అనేది. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ అన్ని టాప్స్ ఏవైతే కనిపిస్తున్నాయో అవన్నీ 200 అండి. 200 తీసుకోండి 200 చవక అండి. మొత్తం చవక. 200 రూపీస్ బ్యాచ్, 200 రూపీస్కి టాప్స్. లోపలన్నీ చూపిస్తున్నాను చూడండి. చాలా కలెక్షన్ అయితే ఉంది. సో మీరు ట్రై చేయొచ్చు. మీరైతే ఒక మంచి విజిట్ వన్ డే అయితే మీరు బాగా ఈజీగా స్పెండ్ చేయొచ్చు ఇక్కడికి వచ్చేసి షాపింగ్కి. మీరు ఇంతవరకు ఎవరైనా బెంగళూరులో ఉండి ట్రై చేయలేకుంటే ఒకసారి వచ్చేసి ట్రై చేయండి. చాలా బాగుంది స్ట్రీట్, ఎస్పెషల్లీ అమ్మాయిల కోసమని. చాలా బ్యూటిఫుల్గా మంచి డ్రెస్సెస్ కలెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి చెప్పులు 350 చెప్పులు అనమాట. చెప్పులు 350, ఏమైనా తీసుకోండి 350. అది సో ముందుకు వెళ్ళిపోదాము. ఇంకా ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. ఫైనలీ అబ్బాయిల కోసం ఒక షాప్ అయితే కనిపించింది. ఇక్కడ సూట్స్, సల్వార్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సూపర్గా అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో అబ్బాయిలకి కూడా ఉన్నాయన్నమాట. మీరు కూడా వచ్చి ఇక్కడ షాపింగ్ చేయొచ్చు. అండ్ అమ్మాయిలకి అయితే చెప్పాను కదా, అమ్మాయిలకి అయితే వేరే లెవెల్. మీరు ఆలోచించకండి, జస్ట్ వచ్చేయండి అండ్ చూసేయండి అండ్ ఇష్టమైనవి కొనుక్కోండి. నాకెందుకు అటువైపు లైన్లో చాలా ఎక్కువ షాప్స్ ఉన్నాయనిపిస్తుంది. సో అటువైపు అయితే వెళ్ళిపోదాము. దూరపు కొండలు నురుపు అంటారు కదా, మన వైపు ఉన్నవి మనకి ఎప్పుడు బాగా అనిపించవు, దూరంగా ఉన్నవే చాలా బాగా అనిపిస్తాయి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంప్రెషన్స్ అంటే మంచి కలెక్షన్స్ అయితే పెట్టారు. అండ్ ముందు చూసుకున్నట్టయితే ఇక్కడ ఫుట్పాత్ మీద జీన్సెస్ అన్నీ అమ్ముతున్నారు. అండ్ ఇటు సైడ్ మంచి పళ్ళు అమ్ముతున్నారు. ఇక్కడికైతే మంచి వెడ్డింగ్ డ్రెస్సెస్ అయితే అమ్ముతున్నారు. చాలా బాగుంది కలెక్షన్ అయితే. సో మీరేమైనా వెడ్డింగ్స్ ఏమైనా ప్లాన్ చేసుకుంటుంటే సో ఇక్కడికి వచ్చి మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ బ్యాగ్స్ కూడా అమ్ముతున్నారు అన్నమాట రోడ్ పైన. అక్కడ పక్క ఇవేం డ్రెస్ ఏమంటారు నాకు తెలియదు, కానీ మంచిగా అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ముందుకెళ్ళి చూద్దాం. ఇవన్నీ ఇట్లా మన రోడ్డు పక్కన అయితే పెట్టారనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే జ్యువెలరీ షాప్ అయినది కనిపిస్తూ ఉంది. ఆయన నా కెమెరాని చూసి ఇవ్వంటున్నాడు. నేను ఎందుకు ఇస్తాను అయ్యా కెమెరా, నాకు కావాలి అది కెమెరా అది. సో ముందుకెళ్ళి చూద్దాం ఇంకా ఎలా ఉందో అని. ఇక్కడ పక్కన మనకైతే ఒక సోల్స్ అనే షాప్ అయితే కనిపిస్తూ ఉంది. మంచి వెడ్డింగ్ కలెక్షన్ అయితే ఉంది. ఇక్కడ పైన చూసుకోవచ్చు మంచి కలెక్షన్ అయితే కనిపిస్తూ ఉంది. చాలా బాగా కనిపిస్తూ ఉన్నాయి నాకు ఇక్కడ నుంచి. అండ్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నట్టయితే ఇక్కడికి రావచ్చు. సో నిర్మోహమాటంగా మంచి కలెక్షన్ దొరుకుతుంది అని నాకైతే అనిపిస్తూ ఉంది. సో మీరు చూస్తున్నారు కదా, మీకేమనిపిస్తుంది? మీరు ఆల్రెడీ ఇక్కడికి ఎప్పుడైనా విజిట్ చేశారో? విజిట్ చేసినట్టయితే కమెంట్ అయితే పెట్టండి. ఎలా అనిపించింది, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? మనం ఇక్కడ పక్కన చూసుకున్నట్టయితే మంచి వెడ్డింగ్ కలెక్షన్ అయితే కనిపిస్తూ ఉంది ఈ షోరూంలోన. మంచి షో పీసెస్ అయితే మంచి డ్రెస్సింగ్ కాంబినేషన్స్ అయితే ఇక్కడ సెట్ చేసి పెట్టారు వీళ్ళు. మంచి కలర్ కాంబినేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి మనకు. మనం ఏదైనా ఒక కన్ఫ్యూజన్లో ఉంటే ఇక్కడ వచ్చి చూసుకోవచ్చు ఎలా కనిపిస్తుంది ఆ కాంబినేషన్ అనేది. ఇలాగే ఈ డ్రెస్సెస్ని తీసుకెళ్ళిపోయి మనం రిసెప్షన్లో వేసుకోవచ్చు. చాలా బాగా అనిపిస్తూ ఉంది. ఇంకా ముందుకెళ్ళి చూద్దాం మనకి ఏమైనా కనిపిస్తాయో మంచి వెరైటీ డ్రెస్సెస్ ఆర్ ఎనీ మంచి ఆఫర్స్ ఏమైనా కనిపిస్తే చూపిస్తాను. ఇక్కడ ముందు చూస్తున్నట్టయితే మనకి పూల్ అనమాట, ఆర్టిఫిషియల్ పూల్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. చాలా బాగా కనిపిస్తున్నాయి. దాని పక్కనే షోరూంలో మనకి మంచి డ్రెస్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. రండి మనం ఇంకా అలాగే ముందుకెళ్ళి చూద్దాం ఇంకా ఏమైనా మంచి ఆఫర్స్ ఉన్నాయేమో అని. మంచి స్ట్రీట్ అయితే మంచి వైబ్లో ఉందన్నమాట. ఆల్రెడీ టైం అనేది 6 అయిపోయింది. మొత్తం లైట్స్ అన్నీ వేసేసారు ఆల్రెడీ. సో ఆల్రెడీ లైటింగ్స్తో చాలా బాగా కనిపిస్తూ ఉన్నాయి షోరూమ్స్ అన్నీ. ఈ షాపింగ్ స్ట్రీట్ అయితే అయిపోతున్నట్లేదు. వెళ్తున్నాను వస్తూనే ఉన్నాయి షాప్స్. ఎక్కడ చూసినా కూడా కొత్త మోడల్స్, కొత్త డ్రెస్సెస్ అన్నీ 200, 250, 300, 350 నార్మల్ ప్రైస్ అనమాట. మంచి డిస్కౌంటెడ్ ప్రైస్లో అయితే దొరుకుతాయి మీకు. అండ్ ఎక్కడ చూసినా మీరు అవే డ్రెస్సెస్సే. ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారా, ఇంతమంది షాపింగ్ చేస్తారా అనేటట్టుగా ఈ మొత్తం ఇది ఏది ఉందో మొత్తం షాపింగ్ మీదే బతుకుతుందన్నమాట ఈ స్ట్రీట్ అనేది. ఇక్కడ మంచి బెడ్ టైం లైట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి, ల్యాంప్స్. చాలా బాగుంది. పక్కన స్ట్రీట్ మేకప్ కిట్ అనమాట, చీప్ అండ్ బెస్ట్. పక్కన మనకి ఒక మంచి క్లాసీగా ఉండే షోరూమ్ అయితే కనిపించింది. ఇక్కడ అన్ని క్లాసీగా ఉన్నాయి అన్నమాట డ్రెస్సెస్ అన్ని. పక్కన చూసుకోవచ్చు ఒక మంచి క్లాస్ అండ్ మంచి రిచ్ లుక్ అయితే కనిపిస్తూ ఉంది నాకైతే డ్రెస్సెస్ గురించి అంత పెద్ద ఐడియా లేదు. ఒక కమర్షియల్ స్ట్రీట్ అనేది ఉంది, దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలనే ఒకే ఉద్దేశంతో వచ్చాను. కానీ ఇక్కడ చూసినట్టయితే మొత్తం ఆడపిల్లలవే డ్రెస్సులు అనమాట, మగవాళ్ళు అసలు ఏమేమి లేవు. బేసిక్గా ఇదంతా చూస్తే నాకు అనిపించేది ఏంటి అంటే ఆడపిల్లలు ఒక 200, 250కి తీసుకొని ఒక 3-4 టైమ్స్ వేసుకొని వాటిని వదిలేస్తారని అనిపిస్తూ ఉంది. సో మనం మగపిల్లలు అయితే ఆ వేసిన డ్రెస్సుల్ని 20-30 సార్లు వేస్తాం కదా, వీళ్ళు అలా కాదనుకుంటా. ఒక 2-3 టైమ్స్ వేసేసి వాటిని జై సీతానం చేసేస్తారు అది. సో నాకైతే అలా అనిపిస్తూ ఉంది.
లేకపోతే ఏంటండి ఇన్ని షాపింగ్స్. ఇక్కడ పక్కన మనకు ఒక మంచి పర్ఫ్యూమ్ షాప్ అయితే కనిపించింది. ఈ పర్ఫ్యూమ్ షాప్ ఎలా అంటే మనకి ఏదైనా టాప్ బ్రాండ్స్ స్మెల్స్ కావాలి అనుకుంటే వీళ్ళు ఇక్కడ దాన్ని రీక్రియేట్ చేస్తారనమాట సేమ్ స్మెల్తోన. సో మీకు ఒక మంచి మీడియం సైజ్ బాటిల్ వచ్చేసి 400 to 500 పడుతుందంట ఆయన చెప్పారు. సో మీరేమైనా వచ్చినప్పుడు ట్రై చేయండి. పక్కన మనకి ప్లాజో మాల్ అని కనిపించింది. సో లోపలికి వెళ్ళి చూద్దాము ఏమేమి ఉన్నాయనేది చూపిస్తాను చూడండి. ఒక మంచి డీసెంట్గానే ఉందన్నమాట. మాల్ అంత పెద్దగా లేదు, అంత చిన్నగా లేదు, నార్మల్ సైజ్లో ఉంది. లోపల కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి. షాప్స్ని అయితే ఎక్స్ప్లోర్ చేసి చూద్దాం ఏమేమి ఉన్నాయని. ఇక్కడ పక్కన చూసుకున్నట్టయితే మనకి ఈ ఆర్నమెంట్ షాప్ అయితే కనిపిస్తూ ఉంది. చాలా బాగున్నాయి డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి, ప్యాటర్న్స్ అన్నీ. మీరు వచ్చినప్పుడు ట్రై చేయండి చూడండి. సో అది చూపిస్తున్నాను కదా, డిజైన్స్ అనేవి చాలా బాగున్నాయి, మంచి ఫంక్షన్స్కి అయితే చాలా బాగుంటాయి. పక్కన చూసినట్టయితే యాజ్ యూజువల్ ఇక్కడ కూడా ఒక డ్రెస్ షాప్ ఉంది. ఇది కూడా చాలా బాగుంది. డ్రెస్సెస్ అన్నీ బయట పెట్టారు కదా, బాగా అనిపిస్తున్నాయి. షో పీసెస్ అన్నీ చాలా బాగున్నాయి. మీరు వచ్చినప్పుడు ట్రై చేయండి చూడండి, మీకు నచ్చుతాయని ఆశిస్తున్నాను. ఇక్కడ పక్కన చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా మంచి మంచి డ్రెస్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇవి కూడా చాలా బాగా క్లాసీగా కనిపిస్తూ ఉన్నాయి. సో ముందుకెళ్ళి చూద్దాము ఇంకా ఎటువంటి డ్రెస్సెస్ మనకి కనిపిస్తాయో అవి కూడా మీకు చూపిస్తాను. మీకైతే మంచి షాపింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను ఈ వీడియోలో. మీరైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటాను. ఇప్పటివరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో. పక్కన చూసుకున్నట్టయితే మనకు ఒక మంచి ఆర్నమెంట్ షాప్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఆర్నమెంట్స్ అన్ని డిఫరెంట్ డిజైన్స్తోనూ డిఫరెంట్ ప్యాటర్న్స్తోనూ చాలా బాగా ఉన్నాయి అనిపిస్తూ ఉంది. సో మీరు వచ్చినప్పుడు అయితే ట్రై చేయండి. నాకు తెలిసినందుకు ప్రైస్ అయితే కాంపిటేటివ్గానే ఉంటుంది, ఎందుకంటే ఈ స్ట్రీట్లో చాలా షాప్స్ ఉన్నాయి కాబట్టి మంచి కాంపిటేటివ్ ప్రైస్లోనైతే మీకు దొరుకుతాయి అనుకుంటున్నాను. అండ్ మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో. మరి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.